వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో డే 30 అలాగే డే 31 యొక్క మీల్ ప్లాన్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా మార్నింగ్ లేస్తూనే లుక్వామ్ వాటర్ విత్ గ్రీన్ టీ విత్ లెమన్ తీసుకోవాలి. సో ఆ తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి చపాతీ విత్ వెజిటబుల్ కర్రీ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నాన్ వెజ్ కర్రీ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చపాతీ విత్ ఇక్కడైతే నేను స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే నేను నువ్వులు పల్లీల లడ్డు చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఈ ఛానల్లో ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను. సో కావాలి అనుకుంటే కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు పుట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, అలాగే బెల్లం 1 కప్పు. సో 3 ఈక్వల్ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని లడ్డూలో చుట్టుకోవచ్చు అనమాట. అలా లేదు అనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉండవు, అంటే నిల్వ ఉండవు అనమాట. సో ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది. సో ఒకవేళ మనకి నిల్వ ఉండాలి అని అంటే నెయ్యి అవాయిడ్ చేయండి. సో ఇక్కడైతే నేను నెయ్యి వేయట్లేదు. ఎప్పుడే కానీ నువ్వులు పల్లీలు 2 కలిపి మిక్సీ పట్టకండి. ఫస్ట్ పల్లీలు అంటే గ్రౌండ్నట్స్ బాగా మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఈ నువ్వులు వేసుకొని సెకండ్ టైం మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఇందులోనే మనం బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. లడ్డుకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనం వాటర్ కానీ నెయ్యి కానీ వేయట్లేదు. సో బెల్లంలో ఉన్న మాయిశ్చరే మనకి లడ్డు చుట్టుకోవడానికి సరిపోతుంది. సో ఇదండి లడ్డు యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా మన వీడియోలోకి డైట్ గురించి చెప్పడానికి వచ్చేస్తే నేనైతే టార్గెట్ వెయిట్కి రీచ్ అవుతున్నా అండి. సో ఇప్పుడైతే 66.6 ఉన్నాను. సో ఇవాళ అయితే 66.3 అలా ఉన్నానమాట. సో 1 వీక్ గడిచే కొద్దీ కనీసం 65లోకి వచ్చేస్తాను. 65.9 అలా వస్తాను అనుకుంటున్నాను. సో దట్ ఏంటంటే టార్గెట్ వెయిట్కి రీచ్ అవుతున్నాం కాబట్టి మనం కొద్దిగా మన లైఫ్ స్టైల్కి దగ్గరగా మనం మూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఏదైతే స్ట్రిక్ట్ డైట్, డీటాక్స్ డ్రింక్స్ ఇవన్నీ చేసామో అవన్నీ కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ జస్ట్ మనం రెగ్యులర్గా ఏమేమి తింటాము అంటే మరీ ప్యూర్ రైస్, షుగర్, అలాగే జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ ఇవి కాకుండా జస్ట్ మనం నార్మల్ లైఫ్లో ఏం తింటాం, జస్ట్ కొద్దిగా రైస్ బదులు మామూలుగానే మనం బాస్మతి రైస్ కూడా చాలా మంచిదండి. ఫుల్ పాలిష్డ్ రైస్ కంటే సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోండి, లేదంటే బ్రౌన్ రైస్, లేదంటే బాస్మతి రైస్. ఈ 3 మనకి మంచి ఆప్షన్. సో మిల్లెట్ రైస్ తీసుకోవచ్చు, బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోవచ్చు. సో ఇంకా కావాలనుకుంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్ మనకి రైస్కి బదులుగా ఉన్నాయి. సో ఫుల్ పాలిష్డ్ అంటే మరీ వైట్ రైస్ తీసుకోవద్దండి. సో అదైతే నా సజెషన్. అలాగే షుగర్, అలాగే జంక్ ఫుడ్, వైట్ ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో, వైట్ రవ్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదనమాట. అలాగే మనం నార్మల్ లైఫ్ స్టైల్కి దగ్గరగా మనం కాఫీలు, టీలు ఇవైతే నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు చిన్నగా ఒక టీ కానీ ఏదైనా 1 కప్పు లేదా హాఫ్ కప్పు తీసుకోవడానికి ట్రై చేయడం. అందులో షుగర్ లేకుండా హనీ కానీ, ఏదన్నా బ్రౌన్ షుగర్ కానీ, కోకోనట్ షుగర్ కానీ వాడొచ్చు. సో చూసారు కదా, ఇక్కడైతే నేను బాస్మతి రైస్తో పలావ్ చేసేసుకొని తీసేసుకున్నాను అనమాట. 1 కప్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనం డైట్ చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. పోర్షన్ కంట్రోల్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని తీసుకోండి. సో ఎక్కువ తీసుకుంటే మరి వెయిట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉండకపోవచ్చు, బట్ వేరీ అవుతుంది. 1 or 2 kgs వరకు వేరీ అవుతూ ఉంటుంది. అదర్ డైట్ ఛాలెంజెస్ లాగా ఇందులో మరీ ఎక్కువ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఏమి ఉండదండి. సో నేను అబ్జర్వ్ చేసింది చాలా వేరే డైట్స్ చేసినప్పుడు చాలా వరకు 5-6 కిలోస్ కూడా ఈ లో కార్బ్‌లో 5-6 కిలోస్ అలా పెరిగే ఛాన్స్ అయితే ఉండదండి. సో మనం ఒకవేళ కొన్ని షుగర్ ఐటెమ్స్ ఇలా కలుపుకున్నప్పటికీ జస్ట్ 1 or 2 కిలోస్ వేరీ అవుతుంటుంది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు షుగర్‌కి బదులుగా అంటే మనం రెగ్యులర్‌గా తీసుకునే వైట్ షుగర్‌కి బదులుగా బ్రౌన్ షుగర్, లేదంటే కోకోనట్ షుగర్, లేదంటే ఆర్గానిక్ షుగర్ అని మనకి జాగరీ పౌడర్ కూడా దొరుకుతుంది. సో ఈ విధంగా మనం ఆల్టర్‌నేటివ్స్ చూస్ చేసుకొని మనకి టేస్ట్‌కి ఏది దగ్గరగా ఉంటే దానికి ఫాలో అయిపోవడం బెటర్ అనమాట. సో నేనైతే కోకోనట్ షుగర్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ యూజ్ చేస్తానండి. సో అదైతే టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఒక 1 వీక్ తర్వాత అలవాటైపోతుంది. దీనికి తోడుగా నేను ఈ మధ్య గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ తీసుకుంటున్నాను. సో దానిపైన రివ్యూ కావాలనుకుంటే మీరు వెంటనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దానిపైన కూడా రివ్యూ ఇస్తాను. సో మరిన్ని గ్రీన్ టీస్ గురించి, మరిన్ని బ్రాండ్ గ్రీన్ టీస్ గురించి కూడా నేను రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటిని ట్రై చేయాలి కదా. సో అదంతా ట్రయింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. సో నేను వన్స్ ఒక ఒపీనియన్కి వచ్చాక మీతో కంపల్సరీ నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నా ఈటింగ్ విండో అయిపోయింది. సో ఇప్పుడైతే బిఫోర్ బెడ్ టైం గ్రీన్ టీ విత్ లెమన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ డే మీల్ ప్లాన్ కూడా చూసేద్దాం.
నెక్స్ట్ డే కూడా యాజ్ యూజువల్‌గానే గ్రీన్ టీ విత్ లెమన్ తీసుకోవాలి. అలాగే వార్మప్ అయితే ఎక్సర్సైజ్ అయితే ఏం చేయట్లేదండి. వర్కౌట్స్ ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. సో, ఇక్కడైతే ఓట్స్ రోటీ తీసుకున్నాను. సో, ఇక్కడైతే 11:00 అరౌండ్ 11:00కి నేనిక్కడ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాననమాట. సో, బాయిల్డ్ ఎగ్ కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ ఏదైనా సరే మీరు ఆకలైనప్పుడు ఎగ్ తీసుకోండి. సో, లంచ్‌కైతే ఇవాళ నేను కేరళ మట్టా రైస్‌తో బిర్యానీ చేసుకున్నాననమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే కాంబినేషన్‌గా ఇవాళ నేను సో, మటన్ కర్రీ తీసుకున్నాననమాట. సో, చాలామంది అడుగుతున్నారు మటన్ తీసుకోవచ్చా అని. హ్యాపీగా తీసుకోవచ్చండి. బట్ పోర్షన్ ఒకటే చూసుకోండి. పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. బాయ్.